Hi friends, welcome back to my channel. It's me Rishi. 9th Saturday Raksha Bandhan కాబట్టి మా ఇంట్లో సింపుల్గా సాటర్డే ఈవినింగ్ రక్షా బంధన్ సెలబ్రేషన్ చేసుకున్నాం. మా ఇద్దరు సన్స్కి అలక్క రాఖీ కడుతుందన్నమాట. అది కూడా నైట్ టైం కాబట్టి బయట కూర్చుని కట్టడం వల్ల వీడియో క్లారిటీగా లేదు. ఫస్ట్ మా పెద్దోడికి రాఖీ ఫినిష్ చేసింది కట్టి, అలాగే నెక్స్ట్ మా చిన్నోడికి కూడా. మీ ఇంట్లో ఏ విధంగా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకుంటారో కామెంట్ చేయండి. రక్షాబంధన్ అన్నది తోడబుట్టినకి ఒక ఈవెంట్ కాబట్టి అందరూ చాలా బాగా సెలబ్రేషన్ చేసుకుంటారు. కొంతమంది వాళ్ళకి పర్సనల్ రీజన్స్ వల్ల కానీ వేరే కారణాల వల్ల కానీ కొంతమంది రక్షాబంధన్ జరుపుకోలేరు. అలాంటి సిచ్యువేషన్ మనకు కూడా వస్తే చాలా బాధగా ఉంటుంది కాబట్టి కామెంట్ చేస్తున్నాను. నెక్స్ట్ మా చిన్నడికి కూడా రాఖీ కట్టింది. మా చిన్నడికి కింద డాయిర్ వేయలేదు, అందుకే వీడియో ఫుల్గా తీయలేదు, హాఫ్ వీడియో తీశాను. మా ఇంట్లో ఆడపిల్ల అన్నది ఎవరూ లేరు, అందరూ మగపిల్లలే. తను మా మేనమామ కూతురు, అక్క వరుస అవుతుంది కాబట్టి లాస్ట్ ఇయర్ నుంచే మా పిల్లలకి రాఖీ కట్టడం స్టార్ట్ చేసింది. ఈ ఇయర్ రాదమ్మా అనుకున్నాను, బట్ 6-7 టైంకి వచ్చి రాఖీ కట్టింది. అలాగే నేను కూడా మా బ్రదర్స్ ఇద్దరికి కట్టాను. మా రిత్విక్ చాక్లెట్ తినిపిస్తున్నాడు. నెక్స్ట్ మా బాప కూడా వాళ్ళ అన్నయ్యకి రాఖీ కట్టింది, అంటే మా డాడీకి వాళ్ళ చెల్లి రాఖీ కట్టింది అన్నమాట. ఎప్పుడూ కట్టదు, 2 ఇయర్స్ బ్యాక్ కట్టింది, మళ్ళీ ఇయర్ కట్టింది. సింపుల్గా. మా బాపకి 2 అన్నయ్యలు, బట్ ఒక అన్నయ్య కాంటాక్ట్లో లేడు కాబట్టి మా డాడీకి రాఖీ, మా బాప కూడా రాఖీ కట్టడం ఫినిష్ అయిపోయింది రక్షాబంధన్. అలాగే నేను మా తమ్ముడికి రాఖీ కట్టాను, బట్ వీడియో తీయలేదు, ఓన్లీ పిక్ తీసుకున్నాను. ఓన్లీ పిక్ మాత్రమే తీసుకున్నాను. తిను కూడా మా తమ్ముడే. తిను పర్మనెంట్గా బెడ్కి పర్మనెంట్ అయిపోయాడు. తనకి హెల్త్ ప్రాబ్లం వల్ల నేనే వాళ్ళ ఇంటికి వెళ్ళి కట్టినన్నమాట రాఖీ. తను లెగలాడు, అలాగే బెడ్ మీదే ఉంటాడు. నడ్డానికి పీచి థెరపీ చేస్తున్నారన్నమాట. తను లెగలాడు, దానివల్ల ఇంటికి వెళ్ళి కట్టాను. ఇది నేను కూడా ఫస్ట్ టైం కట్టడం తనకి, ఎప్పుడు కట్టలేదు. ఇప్పుడు కట్టలేదంటే తను వేరే ఊర్లో ఉంటాడు. ఇప్పుడు మా ఊర్లోనే మా హౌస్ పక్కన ఉండడం వల్ల ఈ ఇయర్ కట్టాను. నెక్స్ట్ మా చెల్లి మా తమ్ముడికి కూడా రాఖీ కట్టింది. అంటే ఇందాక చూపించాను కదా, మా తమ్ముడు వాళ్ళ చెల్లి అన్నమాట. మా ఇంట్లో సింపుల్గా ఇలా రక్షాబంధన్ కంప్లీట్ అయిపోయింది. మీ ఇంట్లో ఏ విధంగా చేసుకుంటారో, ఇంకా ఏ ఐటమ్స్ కూడా మీ బ్రదర్కి ఇస్తారన్నది కూడా కామెంట్ చేయండి. ఈ ఇయర్ నాకు టైం లేకపోవడం వల్ల పెద్ద ఎక్కువగా సెలబ్రేషన్ చేసుకోలేదు. సాటర్డే మార్నింగే మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళడం వల్ల సింపుల్గా